ముందుగా ఏం చేయాలి శ్రావ్య? ముందుగా కప్ కందిపప్పుకి హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు, ధనియాలు, ఎండుమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ పౌడర్ రెడీగా ఉందా మనకి? ముందే గ్రైండ్ చేసి. ఓకే, అలా రెడీ అయిపోయిన పౌడర్ ఇప్పుడు శ్రావ్య చేతిలో ఉంది. శ్రావ్య, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గుమ్మడికాయ తురిమి పెట్టుకోవాలి. గుమ్మడికాయ ఆల్రెడీ తురిమి పక్కన పెట్టుకున్నాం. ఓకే, దీనిలో వాటర్ వస్తుంది కదా, వాటర్ పిండేయాలా? పిండక్కర్లేదండి, జస్ట్ వడిగడితే సరిపోతుంది. ఓకే, పిండితే దీనిలోని ఉప్పు పోతుంది. ఓకే, ఇంకేం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఈ రెండే అన్నమాట కర్రీ తయారు చేసుకోవడానికి ముందు. ఓకే, బాండి పెట్టి 3 స్పూన్స్ నూనె వేయాలి. 3 స్పూన్స్ మాత్రమే నూనె. నూనె వేడెక్కింది కదండి, ఇప్పుడు ఆవాలు, ఓకే, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ బూడిద గుమ్మడికాయ. ఓకే, హాఫ్ కప్ మాత్రమే తీసుకోవాలా? హాఫ్ కప్. కొంచెం పసుపు, ఉప్పు, కారం. ఫ్రై చేయాలా శ్రావ్య? ఇది కొంచెం ఫ్రై చేయాలి. పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేయాలి. ఇది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలా? అంటే గ్రేవీ లాగా రావడానికి కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఉడకాల శ్రావ్య? అది ఇది మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి అంతేనా? మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుందా? సరిపోతుంది. ఇంతేనా? ఇంకా కొంచెం నిమ్మరసం. ఓకే, టేస్ట్ కోసం. వేడిగా ఉన్నప్పుడు వేయచ్చా? పర్వాలేదా? పర్లేదు. ఇప్పుడు ఇది అయిపోయింది. సర్వింగ్ బౌల్. గుమ్మడికాయ చాలా చలువ అండి. ఎండాకాలం తింటే మన బాడీలో ఉన్న వేడి కూడా పోతుంది. ఇంకా ఇది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, బూడిద గుమ్మడికాయ వడియం రెడీ. చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా కూడా ఉంది. ఇంక ఇందులో కందిపప్పు అవన్నీ పడ్డాయి కదా, సో ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో మరి ఈ బూడిద గుమ్మడికాయ వడిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బూడిద గుమ్మడి వడియానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ తురుము, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, నూనె, నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. ముందుగా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి రవ్వలాగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత గుమ్మడికాయను తురిమి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, బూడిద గుమ్మడి తురుము కొద్దిగా వేసి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి వేయించాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అందులో వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోయాలి. మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. మూత తీసి అందులో కొద్దిగా నిమ్మరసం వేయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బూడిద గుమ్మడి వడియం తయారు. శైలేష్ గారు, మీరు చేసిన కంది కోఫ్తా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి ఐటమ్ని పరిచయం చేసినందుకు ఎక్సో మీ ఇంటి వంట తరఫు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి. శ్రావ్య, బూడిద గుమ్మడికాయ వడియం చాలా టేస్టీగా ఉంది. మంచి ఐటమ్ పరిచయం చేశావు. ఎక్సో మీ ఇంటి వంట తరఫు నుంచి ఒక చిన్న కానుక. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన జీ తెలుగు వారికి మా కృతజ్ఞతలు. మరిన్ని సరికొత్త వంటకాలతో రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.